ఇగో ఏమంటాడు, మేడిగడ్డకు పీకనికి పోయినావా, మరి నువ్వు నల్లగొండకి ఏం పీకుతందుకు పోయినావు, నల్లగొండకి ఎవరిని పీకుదామని పోయినావు చెప్పు. అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా? సీఎం రేవంత్ పై కేసీఆర్ వ్యాఖ్యలు. 250 పిల్లలలో 2-3 కుంగినాయి అంతే. మమ్మల్ని బదనాం చేస్తారా, మిమ్మల్ని బతకనీయం, వెంటబడతాం, వేటాడుతాం, అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేము కూడా పోతాం. మేడిగడ్డకు పోతే బొంద దొవిపెడాం, దుంకురి పోయి సావురి. ఎవడొద్దంటుండు? మీ బండారం బయట పెడతారట. జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రె నమ్మి దున్నపోతుని తెచ్చుకున్నారట. నీ అంత దున్నపోతు మాటలు ఇవ్వడం పాలిచ్చే బర్రెనా? నువ్వు పాలిచ్చే బర్రెనా? మేము 10 ఏళ్ల పాటు గదే అనుకున్నాం. ఏమన్నాడు 2014లో కేసీఆర్? గాడులకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు అన్నాడు. సరే అని చెప్పి ఎవరికి ఇది పాలిస్తా అంటుంది, కానీ దీనికి వేసినాం. బర్రె అనుకొని బర్రెకే గడ్డేస్తే ఇది బర్రె కాదు, దున్నపోతాం తేలింది 10 ఏళ్ళల్లో. ఇది ఖాళీ తిండి తిన్నది, పాలిస్తుడు లేక అన్నుడు పెట్టింది. ఈ 10 ఏళ్ళు బట్టి కేసీఆర్ చేసింది గదే. నీవు కాళేశ్వరం గడ్డ కాడ వీళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ కోర్టు కాళేశ్వరం మేడిగడ్డ కానే పెట్టాలి. పెట్టి ఈ నలుగురు ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్ వీళ్ళని తీసుకుపోయి ఆడ కూర్చున్న పెట్టి ఆడనే విచారణ చేయాలి వీళ్ళని. నేను చెప్తున్నాగా ఏదో రోజు మేడిగడ్డ మీదకి దుంకి చచ్చిపోతాడు కేసీఆర్ కానీ. ఎందుకంటే ఇవన్నీ బయటపడ్డ తర్వాత ఇక ఉండడిగా. జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే బర్రె నమ్మి దునపోతుని తెచ్చుకున్నారట. దునపోతాడ కాంగ్రెస్ పార్టీ? సిగ్గుందా కేసీఆర్ నీకేమన్నా? ఆ దునపోతు సంకనాకతందుకు తిరిగినావు. అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెళ్ళాడట. అగో చెప్పిండు కదా, ఇప్పుడు కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటా కోసం ఒప్పుకున్నాడట. ఇప్పుడు చెప్పిండు నిన్న నల్గొండకు పోయి. 68% తెలంగాణకు వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే కథం చేసి సంతకం పెట్టొచ్చి దొంగలెక్కి వచ్చి కూర్చున్నాడు దొంగ నిన్న. ఈ దొంగనే కృష్ణా నీళ్లను రాయలసీమకు ఏపీకి అప్పచెప్పిన దొంగ ఆడ కూర్చొని మాట్లాడుతుంది నిన్న నల్గొండకు పోయి. 551 టీఎంసీలకు 299కే సంతకం పెట్టొచ్చు. మేడిగడ్డకు ఏం పీకుదామని పోయామని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ నోరు బారేసుకున్నారు. పీకాలంటే ఆయన ఏం పీకుడు మాతోటి కాదు, పీకాలంటే నువ్వే కరెక్ట్. నువ్వే ఏమైనా పీకేది ఉంటే నువ్వే పీకుతావు. ఆ పీకెత్తందుకు నీ చేతులు మంచిగా ఉంటాయి. ఏం పీకగలిగినా నువ్వే పీకగలుగుతావు. పీక నేర్చినావు నేను. ఈ పీకనా ఏదో తీగ. ఏం పీకుతానని మేడిగడ్డకు పోయినావు? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఇయ్యొచ్చు. యాడనే లొటపీసు నీళ్లు చూసిరుగా. ఇప్పుడు నీళ్లు కాపర్ డ్యామ్ పెట్టనట. ఇంకా దమ్ముంటే కాపర్ డ్యామ్ దానికి ఎంతో 1000 కోట్లు కాదన్నా. చూసుకో, నిన్ను చూస్తే నిన్ను శీర్షింత కట్టాలనిపిస్తుంది. నేను చూస్తే నువ్వు చేసే బజవాయి పనులకు. కేసీఆర్ ను బదనాం చేయాలనే దుష్టబుద్ధితో నీళ్లు ఇవ్వకుండా మేడిగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం అంటారు. మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఏమైనా ఉన్నదా? మరి మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఏం లేకపోతే న్యూయార్క్ కాడ ఎందుకు వేసినావు? కాళేశ్వరం అని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కాడ, బుర్జ్ ఖలీఫా కాడ కాళేశ్వరం అద్భుతం. ఇతర రాష్ట్రాలలో తీసుకొచ్చి చూడుర్రి మేడిగడ్డ, చూడుర్రి మేడిగడ్డ. అది ఆ తోకమట్టనేనా ఇన్ని రోజులు చూసింది? ఈ తోకమట్టనేనా న్యూయార్క్ లో ప్రచారం చేసింది? మనం ఈ తోకమట్ట గురించేనా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో యాడ్స్ ఇచ్చింది? ఇది ఈ తోకమట్ట మీదనేనా? మరి ఏమట్ట చూసినావు అప్పుడు? అసెంబ్లీ సమావేశాలు అయ్యాక తాము కూడా మేడిగడ్డకు పోతాం. నువ్వు అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదు, సచ్చేది లేదు, పీకి కట్టాలు కట్టేది ఏం లేదు. నీకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రా. నువ్వు అసెంబ్లీ సమావేశాలకు రా, నీకు దమ్ముంటే నేను చూపిస్తాను ఈ సంగతి. ప్రతిపక్ష నేత అంటే ఎందుకున్నావు నువ్వు? నీకు కనీసం నిన్న కౌంటర్ పెడదామంటే కూడా సిగ్గు అనిపించింది నాకు. ఈయన గింతెందుకు అని. ప్రతిపక్ష నేత అయితే నువ్వు అసెంబ్లీకి రాకపో. మేడిగడ్డకు పోతాడట. మళ్ళా అక్కడ కాంగ్రెస్ బండారం బయట పెడదాం. కాంగ్రెస్ బండారం బయట పెడతాడట మేడిగడ్డకు పోయి. నీకు దమ్ముందా కేసీఆర్ మేడిగడ్డకు పోయే దమ్ము? నిన్న హెలికాప్టర్ పెడితేనే పోలే, నువ్వు దొంగ లెక్క తప్పించుకొని నల్గొండకి ఎగబడికిను. మంగళవారం నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో బాతాల పోషెట్టి మాట్లాడుతున్నాడా? బాతాల పోషెట్టి ఇంకో కొత్త పేరు కూడా, ఇంకో పేరు కూడా వద్దు నీకు, ఇక సరిపోయింది అదే.